సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే టు ఆల్ మై డియర్ సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనం ఉన్నాము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో. మనం సిఐ శ్రీకాంత్ సార్ ముందరున్నాము. నిన్న నేతాజీ నగర్ 3లో జరిగినటువంటి బాల నాగమ్మ గారి మీద జరిగినటువంటి సంఘటన గురించి అందరికీ తెలిసిందే. సొంత వాళ్ళే తన ఇంటికి వచ్చి మరి ఎలా జరిగింది అనేటువంటి విషయాలన్నిటి గురించి, ఆమెను ఎలా చంపారు అనేటువంటి ప్రతి ఒక్క క్షణం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మనం శ్రీకాంత్ సార్ తో ఇప్పుడు మాట్లాడి తెలుసుకున్నామండి. నమస్తే శ్రీకాంత్ సార్. సార్ శ్రీకాంత్ సార్, నిన్న ఇది సంఘటన బాలనాగమ్మ గారి మీద ఈ ఘటన జరిగినటువంటి సమయం ఏంటి, ఎలా జరిగింది, మీరు తెలుసుకునేటువంటి సమాచారం మా ప్రేక్షకుల కోసం. మేము మాకు నిన్న దినము నాకు 4 గంటలకు సుమారుగా ఫోన్ కాల్ వచ్చింది. ఆ సంఘటన జరిగిన ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. సార్ ఇక్కడ ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి సార్. ఇమీడియట్ గా మేము పోయినాం సీన్కి. పోయిన తర్వాత అక్కడ లోపల ఇంట్లో పోయి చూస్తే బాత్రూమ్ లో ఒక లేడీ, వయసు ఆమెకు సుమారుగా 71 సంవత్సరాలు ఉంటాయి, ముసలాగా బోర్ల పడి ఉన్నది. కాలిన గాయాలతోటి పడి ఉంది, చనిపోయింది. మేము ఎందుకు ఎలా జరిగిందని మేము ఇక్కడ చుట్టుపక్కల విచారించుకున్నాము. అలా చుట్టుపక్కల ఒక చిన్న పిల్లోడు, చిన్న 20 years ఉంటాయి అబ్బాయికి. ఒక అబ్బాయి చెప్పాడు మాకు, ఇట్లా సార్ ఒక వ్యక్తి ఇట్లా వచ్చిపోయినాడు లోపలికి అని చెప్పినాడు. హెల్మెట్ పెట్టుకొని లోపలికి వచ్చిపోయినాడు. ఆ తర్వాత ఇది జరిగింది సార్ అని చెప్పాడు. ఎవరు అతన్ని ఆరా తీసుకున్నాము. వాళ్ళకుండే కుటుంబ సమస్యలు, అంటే కుటుంబ కలహాలు ఉన్నాయి. అంతా విచారించుకున్న తర్వాత ఈ చనిపోయిన బాలనాగమ్మ కొడుకు పేరు సురేష్. అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రి ఈ యొక్క లవ్ మ్యారేజ్ ని ఇష్టం లేక ఏదో ఒకటి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో ఆ లవ్ మ్యారేజ్ చేయడానికి కారణం ఆ అబ్బాయి తల్లి, ఇప్పుడు మృతురాలైన బాలనాగమ్మ కాబట్టి ఆమెను కానీ ఏదో చేయాలని చెప్పేసి ఇంటికాడ నుంచి అతని యొక్క ఇల్లు, అంటే సొంతం వియ్యంకుడే, ఆ చనిపోయిన ఆమె వియ్యంకుడే, అతని పేరు జయచంద్ర. అతను ఉట్టుకూరు విలేజ్, సీకెతిన్న మండలం. అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెట్రోల్ తీసుకొని బయలుదేరి ఇక్కడ నేతాజీ నగర్లో 3వ నగర్లో ఉన్న ఆ యొక్క మృతురాలైన బాలనాగమ్మ ఇంటి దగ్గరకు వచ్చి ఆమె ఇంట్లో ఉంటే ఆమె మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్లు అంటించేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి తర్వాత అతని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత మీరు మా యొక్క పోలీసు బృందంతో మేము అతన్ని పట్టుకొని ప్రజెంట్ అతన్ని కస్టడీలో ఉన్నాడు. అతను మేము త్వరలో రిమాండ్ పెడతాం. అదేవిధంగా ఈ సంఘటన అనేది అతని జయచంద్రకు కూతురు అతని ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. ఎవరిని? ఈ బాలనాగమ్మ యొక్క కొడుకుని. ఆ పెళ్లి వీళ్ళు దగ్గరుండి పెళ్లి చేసినాడనే బాలనాగమ్మ మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా చేయడం. ఆయన కూతురు మైనరా మేజరా సార్? మేజర్. అమ్మాయి కూడా మేజర్. లేదు, సేమ్ క్యాస్టే, ఇద్దరు ఒకటే క్యాస్టే. ఇంత ముందు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం పోయినాడు అబ్బాయి. వాళ్ళు వచ్చినారు, కానీ వీళ్ళ మధ్యన ఏదో సమస్యలు వచ్చేసి అతను ఇవ్వడం నిరాకరిస్తే మరి వీళ్ళిద్దరు ఏదో ప్రేమించుకున్నారు. మధ్యలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది నచ్చలేదు అతనికి, జయచంద్రకు. ఆ ఇష్టం లేక, ఆ పెళ్లి ఇష్టం లేక వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళ ఈ విధంగా చంపడం జరిగింది. ఈ పెళ్లి జరిగి ఎన్ని నెలలు అయ్యిండొచ్చు సార్? వీళ్ళు అతనికి తెలియకుండా మార్చి నెలలో పెళ్లి చేసుకున్నారమ్మా. ఎవరికి? అమ్మాయి తండ్రికి తెలియకుండా మార్చి నెలలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇతనికి తెలిసినప్పటి నుంచి వీళ్ళ మీద కక్ష పెంచు. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు సార్? ఇక్కడే మా అబ్బాయి వచ్చేసి సర్వేరు పొద్దుటూరులో. ఆ అమ్మాయి తిరుపతిలో చదువుతా ఉంది. తిరుపతిలో హాస్టల్లో ఉంటూ మధ్యలో ఇక్కడ అబ్బాయి ఇంటికి వచ్చిపోతుంటది. నిన్న దినం వాళ్ళిద్దరు మాత్రం హైదరాబాద్ ఉన్నారు. అమ్మాయి అబ్బాయి సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్ ఉంటారు ఇద్దరు. ఇంట్లో మాత్రం బాలనాగమ్మ, చనిపోయిన మృతురాలైన బాలనాగమ్మ మాత్రం ఇంట్లో ఉన్నది. అదే సమయంలో ఇతను వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అంటే ఈ గత 4 నెలల కాల వ్యవధిలో వాళ్ళ తండ్రికి అసలు పెళ్లిన విషయం కూడా తెలియదా? వాళ్ళు వీళ్ళు అనుకోవడం బట్టి తెలిసిందనే సమాచారం. తర్వాత మరి ఇంటి దగ్గర పోయారు భార్య భర్త పోయి, ఏదో మీకు తెలియకుండా పొరపాటున పెళ్లి చేసుకున్నాము, మమ్మల్ని ఆశీర్వదించని పోతే లేదు నేను ఒప్పుకోని చెప్పేసి అతను కరాఖండి చెప్పేపాటికి అబ్బాయి మాత్రం వచ్చేసినాడు. అమ్మాయి మరి వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి తర్వాత మరి తిరుపతి పోయి తిరుపతి నుంచి ఇంటికి వచ్చింది. సార్, బేసిక్ గా చూస్తే సేమ్ క్యాస్ట్, ఇక్కడ ఎక్కడే కానీ డబ్బు ప్రస్తావన కూడా రాలేదు. స్వయాన అబ్బాయి సైడ్ వాళ్ళు ఒప్పుకుని మరి పెళ్లి చేశారు.
లక్షణంగా నా కూతురు ఉంటుంది కదా బాగుంటుందని అనుకోకుండా వాళ్ళ అమ్మగారి మీద అంతటి దుస్సాహసం చేయడానికి ఏంటి కారణం అయి ఉండొచ్చు సార్? ఈ ఇతనికి చంపిన దాన్ని చేసిన దానికి ఏంటంటే ఒకటే, ఆ అబ్బాయి క్యారెక్టర్ అతనికి నచ్చలేదు, ఇతని విచారంలో అబ్బాయి సరైనడు కాదని, అబ్బాయి కొద్దిగా చెడు అలవాట్లు ఉన్నాయి అనేది ఇతని యొక్క అపోహన ఇతని యొక్క ఇది. అందుకని ఆ అబ్బాయికి ఈ కూడదని ఒకటే నిర్ధారించుకున్నాడు. ఆ నిర్ధారణలో భాగంగా తను ఈ యొక్క పెళ్లి ఇష్టం లేదు. కానీ ఎంత ఇష్టం లేకపోయినా ఒక ఆడదాని మీద, అది కూడా 71 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధురాలి పైన అంతటి సంఘటన చూసుకోవడం అనేది చాలా దారుణం కదా సార్? దారుణమైన సంఘటన. అందుకే ఈ సంఘటన మీద కేసు రిజిస్టర్ చేసినా ఇమీడియట్ గా అతన్ని 1 గంటలోనే అతన్ని పట్టుకున్నాము. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అతను పట్టుకోగలిగినాము. అదే విధంగా చట్ట ప్రకారంగా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఆయన కూడా కేసు యాక్సెప్ట్ చేశారా సార్? నేనే చేశాను స్వయంగా ఒప్పుకున్నారా సార్? అడ్మిట్ అయ్యాడు. సంఘటన అడ్మిట్ అయ్యాడు. దాని ప్రకారంగా మేము అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిమాండ్ పంపిస్తాం. ఇప్పుడు వాళ్ళ కొడుకు సురేష్ అంటున్నారు కదా, వాళ్ళ కోడలు వాళ్ళు వచ్చేసారా సార్? వచ్చారమ్మా, వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా బాధపడతారమ్మా, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు, ఆయన ఇంత కుట్ర పడతానని మాకు అసలు తెలియదు. మేము ఏదో మా మామ మా తండ్రి గారు అని ఆమె ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత ఘాతకాన్ని పాల్పడతానని మేము కూడా ఊహించలేదు సార్ అని వాళ్ళు కూడా బాధపడతాం. ఇందులో తప్పు ఎవరిదని మీరు అంటారు సార్, యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా? ఏ తండ్రి అయినమ్మా ఒకటి, కూతురికి నచ్చింది, కూతురు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అమ్మాయి, ఇంకా అక్కడికి వదిలేయాలి. మరి ఇంకా అతను కక్ష కట్టి ఈ విధంగా దాడి చేయడం తప్పు మాది. ఖచ్చితంగా 100% తప్పు. ఎవరైనా సరే మేజర్లు ప్రేమించుకుంటారు, వాళ్ళు వద్దనే వింటారు. కాబట్టి పెళ్లి చేసుకుంటే వదిలేసింటే అయిపోతుంట. మరీ పెళ్లి చేసుకున్నాక మరీ ఈ విధంగా కక్ష కట్టి వాళ్ళ మీద దాడి చేసి చంపడం అనేది ఇది ముమ్మాటికి తప్పు అమ్మా. దాని తగ్గట్టు చట్టం కూడా కఠినంగా ఉంది. ఖచ్చితంగా మేము మా ఆఫీసర్ ఎస్పీ సార్ అయితేనేమి, మాకు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అయితేనేమి ఎమ్మడే నిందితుని ఎమ్మడే అరెస్ట్ చేసి 24 hours రిమాండ్ పెట్టండి, జైల్లో పెట్టండి అని చెప్పేసి నాకు చెప్పారమ్మా. ఇమీడియట్ గా మేము పట్టుకున్నాము. అతన్ని 24 hours కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఖచ్చితంగా న్యాయం జరిగేదంటే బాధితుల పక్షాన మేము నిలబడతాం. నిన్నటి దుర్ఘటన జరిగినటువంటి ప్రదేశం ఈ ఇల్లేనండి. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఈ దుర్ఘటన జరిగింది. పైన్లో ఉండేటువంటి వాళ్ళని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి విచారిద్దాం. మీ పేరు సార్? రామచంద్ర గారు. మీరు ఏం చేస్తుంటారు రామచంద్ర గారు? ఆటోమొబైల్ షాప్. ఓకే, మీ పేరండి? శోభ గారు. సార్, మీరు ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? వచ్చి అంతా 7 నెలలు 6-7 నెలలు కావస్తుంది. సార్, వీళ్ళు ఈ ఇల్లు కొని ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమన్నా మీకు ఐడియా ఉందా? వాళ్ళు కూడా రెంట్కే ఉండేది. ఓకే, ఆవిడ చనిపోయినటువంటి వ్యక్తి పేరు బాలనాగమ్మ గారు అని విన్నాము. ఆమె వయసు ఎంత ఉంటుంది సార్ ఎగ్జాక్ట్లీ? 65-70 అట్లా. ఓకే, 60+. సో ఎలా ఉండేవారు వాళ్ళు మిగతా వాళ్ళతో, ఇంటి పక్కనటువంటి వాళ్ళతో కానీ మీతో కానీ? బాగానే ఉంటారండి. ఏ ప్రాబ్లం లేదు. ఈ సిచ్యుయేషన్, ఇలాంటి ఘటన జరగడానికి మనం ఎవరు అసలు ఊహించలేం. ఎందుకంటే లొకేషన్ చాలా చాలా బాగుంది. అంటే 4 ఇళ్ళలో ముచ్చటగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇలాంటి చోట ఇలాంటి ఘటన జరిగిందంటే చాలా చాలా బాధపడాల్సినటువంటి విషయం. అది మనం ఉండేటువంటి ఇంట్లో ఒకరు పెద్ద ఆవిడకి జరిగిందంటే, సో ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మీకేమన్నా తెలిసినటువంటి వరకు మీకేం మాత్రం తెలుసు ఏంటి? వాటి గురించి అయితే మనకు పెద్దగా తెలియదు మేడం. మనం వచ్చి 6 నెలల ప్రకారం చెప్పండి. మామూలు నిన్న వచ్చి పోలీసులు వచ్చారు, చెక్ చేశారు. చెక్ చేసినాక అదేదో సూసైడ్ ఏదో ఇస్త్రీ పెట్టి ఏదో ఖాళీ అయిందేమో అని అనుకున్నారు. మళ్ళీ ఇంకా ఏదో జరిగింది, ఇన్సిడెంట్ చేసినారు, వేరే వాళ్ళు వచ్చి వేసినారని సీసీ కెమెరాలు, అక్కడ మోట్లో సీసీ కెమెరా ఉంది అనమాట. అది చూసి ఎవరో వచ్చి పెట్రోల్ ఏదో వేసి చేసినారు అని అనిపించింది అని పోలీసులు చెప్పారు. సో ఈ పెట్రోల్ పోసి కాల్చింది ఎవరంటారు? ఎవరో ఒక వ్యక్తి వచ్చాడంట మేడం. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వ్యక్తి ఎవరో వచ్చారు, పట్టుకున్నారు అని చెప్పినారు పోలీసులు. అంటే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు, మీరు అంత గమనించారు? అంటే ఆ సంఘటన జరిగినటువంటి టైంలో మీరు లేరు? మేము వచ్చి ఒక 5-6 నెలలు మేడం. మనకి వాళ్ళు రెడ్డిస్, మనం బీసీ 4 సార్లు. మనకి వాళ్ళకి పెద్దగా పరిచయాలు కూడా ఏమని కూడా లే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.